దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఉత్తరాంధ్ర నుంచి గతంలో వలసలు వెళ్లేవారని ఇప్పుడు ఉత్తరాంధ్రకే వివిధ ప్రాంతాల వారు వలసలు వచ్చే పరిస్థితి ఉందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండలం పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్ములమడుగు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలని కూటమి నేతలు తెలిపారు. రైతులకు భూమికి ఉన్న సంబంధం తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం లాంటిదని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మొదటి దశలో 535 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుందని చెప్పారు. ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసే టైంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి ఓ మాట అన్నాడు, ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్ తెస్తాడట చంద్రబాబు నాయుడు, ఇది ఎవరైనా నమ్మశక్యంగా ఉందా, భూములు కొట్టేయడానికి చేశారు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. గుర్తుందా మీ అందరికీ? రాజకీయ నాయకులు ఎవరైనా ఫాలో అప్ చేస్తుంటే అందరికీ గుర్తుంది. కానీ తర్వాత వచ్చేమన్నారు, భోగాపురం మేము కట్టేస్తున్నాము అన్నారు. ఇప్పుడు వదిలేయండి, ఏదో అధికారంలోకి వచ్చి ఏదో చేయాలి మేము ఆలోచిస్తాం. తర్వాత అది కూడా ఆగిపోయింది. ఈ రోజు భోగాపురం వచ్చేసరికి అది నేనే కట్టారు అంటున్నారు. ఆ రోజు ఎర్ర బస్సు ఉన్న చోట రాని చోట ఎయిర్ బస్ ఎలా వస్తుందన్న మనిషి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిజంగా మన హైదరాబాద్ తలదన్నే విధంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది. ఇంకొక 4 రోజుల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళా మేము ప్రాంతానికి వచ్చే శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధపడుతున్నారు. అదేవిధంగా ఈ రోజు మనం ప్రారంభం చేసుకోబోతు దీంతో పాటు ప్రారంభం చేసుకోబోతున్న స్టీల్ ఫ్యాక్టరీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి అప్పట్లోనే వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని ఆలోచన చేస్తే 2019లో దానికి మళ్ళా వదిలేసి మళ్ళా దాన్ని శంకుస్థాపన చేస్తాను ఒకసారి శంకుస్థాపన చేశారు. ముచ్చటగా 3వసారి మళ్ళా 2023లో మళ్ళా శంకుస్థాపన చేశారు. అంటే ఏదో సినిమా డైలాగ్ లా ఉంటది అనమాట. అది చెప్తే మనం మన కాంట్రవర్సీ చేస్తాం. అందులో చాలా మంది దళితులు, గిరిజనుల రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అర ఎకరం, పావు ఎకరం, లేకపోతే 40 సెంట్లు 50 సెంట్లు ఉండే పరిస్థితి. అడిగిన వెంటనే కూడా వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ షేర్ వాల్యూస్ కి కానీ వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ వాల్యూస్ కి కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే మీ అందరికీ కూడా చెక్కుల రూపంలో అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి రాబోయే ప్రతి కంపెనీకి కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరే భాగస్వామి. ఎందుకంటే మీరందరూ భాగస్వామి వహించి ముందుకు వచ్చారు కాబట్టి మనందరూ కూడా చేసుకోగలుగుతున్నాం. ఈ రోజు ఈ ఎస్కోటే కాదు, ఇంకొక విషయం చెప్పాలండి. ఇంతకు ముందు అందులో నీతి నిజాయితీ ఉంటుంది. అది మనం గమనించే రోజు ఎందుకంటే మనం భరత్ గారిని ఎలా చూస్తామంటే ఒక మూర్తి గారి మనోడి కింద చూస్తాం. ఇంకొంతమంది నాలాంటి వారు ఎలా చూస్తారంటే బాలయ్య బాబు అల్లుడు గారు మనం చూస్తారు. ఈ రోజు మన ఇందాక భరత్ గారి స్పీచెస్ చాలా తక్కువ వెంట, ఎందుకంటే భరత్ గారు నేను విజయనగరం జిల్లాలో ఎస్కోట్ మండలంలో 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టాలని ఏఎస్డబ్ల్యూ కంపెనీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నటువంటి తరుణం మనందరికీ తెలిసిన విషయం. మరి అదే ల్యాండ్ ని ఎంఎస్ఎంఈ పార్కింగ్ కింద కన్వర్ట్ చేయాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, నేను ఒక శాసనసభ్యుడిగా మరి అలాగే ఒక మంత్రిగా ఎంఎస్ఎంఈ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ఈ తీసుకున్నటువంటి ఏఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్ ని ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ కింద మార్చాలని ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి తరుణంలో ఎక్కువ ఆనందపడిందంటే నేనని చెప్పుకోవాలని నేను గర్వపడుతున్నాను. ఈ కళ ఇప్పుడుది కాదు, 18 సంవత్సరాల లాంటిది. 18 సంవత్సరాల క్రితం వేరే గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ ఈ ప్రాంత కళను నెరవేర్చడానికి కేవలం నవ్యాంధ్ర నిర్మాత, స్వర్ణాంధ్ర దార్శనికుడైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ ప్రాంత కళలను నెరవేర్చి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతాలకు కానీ బాగా వెనుకబడిన ప్రాంతాల నుంచి
ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెరుగుపడి రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఒక అభివృద్ధి పదంలో నడుస్తుందని. మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ ఎందుకు చేసుకెళ్ళిపోయారు? ఎవరు ఆపారు మిమ్మల్ని? సో మీరు చేసేటప్పుడేమో మమ్మల్ని చేయలేవు, చేసి మీరు కోర్టుకి వెళ్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో అనేక పెట్టుబడులు వస్తే దాని మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు కోర్టుకి వెళ్ళడం, అడ్డంకి క్రియేట్ చేయడం, కోర్టులో స్టే తెచ్చుకుని ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం కూడా ఆపడం. మేము అవన్నీ ఎదుర్కొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమయం కోల్పోయి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అదే ప్రతిపక్ష పార్టీలు నాయకులు వచ్చేసి మా వల్ల అయింది అని మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటారు. ఇవన్నీ బయటకు వచ్చి అన్ని స్పష్టంగా మాట్లాడలేము. ఎందుకంటే నాకు కావాల్సింది అభివృద్ధి. నాకు ఈ వేదిక మీద నేను చేశాను అని గొప్ప చెప్పుకోవడం కాదు. రేపు ఇక్కడ 3,000 మంది 5,000 మందికి ఉద్యోగాలు వస్తే దాంట్లో